యుద్ధమేమి జరగలే, సుమోలేమి అస్సలే గదలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీ స్టార్టింగ్ డిస్ప్లే మీద ఒక లిరికల్ ప్రివ్యూ వీడియో చూసారు కదా. అలాంటి లిరికల్ ప్రివ్యూ వీడియోని మీరు కూడా ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో అర్థమైతే అవుతుంది. అలాగే కింద ఆల్మిటింగ్స్ ప్రీసెట్ వచ్చేసి అయితే పాస్వర్డ్ అయితే పెట్టాను. ఈ వీడియో అక్కడెక్కడైతే పాస్వర్డ్ అయితే షో చేస్తాను. మీరు ఆ పాస్వర్డ్ చూడాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూస్తే కనుక మీకైతే అర్థమైతే అవుతుంది. అలాగే పాస్వర్డ్ కూడా షో అయితే అవుతుంది. ఓకే గైస్, ఈ వీడియోని క్రియేట్ చేయడానికి మీకు ఫస్ట్ వచ్చేసి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడి నుంచి అయితే ఈ యొక్క యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క యాప్ని అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ వీడియో వచ్చేసి చాలా లెంత్ అయితే ఉంటుంది గైస్. మీరు స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకైతే ఫుల్గా అయితే అర్థమైతే అవుతుంది. మీరు ఓన్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నాకు కూడా ఈ వీడియో క్రియేట్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. దాని మూలంగా మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలైతే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకైతే కంపల్సరీ అయితే అర్థమైతే అవుతుంది. ఓకే గైస్, మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా రకాల రేషియోస్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను 4:5 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన రేషియో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే 1080p HD 30fps బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, క్రియేట్ ప్రాజెక్ట్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అలాగే మీరు స్టార్టింగ్ ప్రివ్యూలో చూసినట్టు నేను ఫస్ట్ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి వ్యూ ఆల్ క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఫస్ట్ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. మీకైతే ఫస్ట్ ఇమేజ్ని అయితే మొత్తం ఆల్మిటింగ్స్ అయితే కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. మీరైతే అక్కడి నుంచి అయితే ఈ యొక్క ఆల్మిటింగ్స్ ప్రీసెట్ అలాగే ఎక్సలెంట్ ప్రాజెక్ట్ కూడా ఫుల్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ కూడా మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇది కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే అవ్వలేదు కదా. ఈ యొక్క ఇమేజ్ని మనం క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయి మీ ఫింగర్స్తో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటున్నాను కదా, ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను ఒక 10 సెకండ్స్ అయితే చూపిస్తాను. అంతకంటే ఎక్కువ చూపిస్తే ఈ వీడియో ఇంకా లెంత్ అయితే అయిపోతుంది. దాని వరకు ఒక 10 సెకండ్స్ అయితే మీకు సింపుల్గా అయితే చూపిస్తాను. అలాగే ఇది నాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకున్న తర్వాత ఇక్కడ ట్రిమ్ చేసేసాను. ట్రిమ్ చేసిన తర్వాత ఇది మనం ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవాలి. మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కింద మీకు షేప్స్ చాలా ఉన్నాయి కదా, రౌండ్ అలాగే సర్కిల్ ప్లస్ చాలా షేప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు బాక్స్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది మీరు మీ ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కలర్ అండ్ ఫైల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మీరు ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంది ఇది ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మీద అంతా ట్రిమ్ చేసేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పైన వైట్ కలర్ని టచ్ చేసి ఇక్కడ మీకు కింద బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పైన మీకు 100% అయితే ఉంటుంది. దాన్ని మీరు ఒక 45% అయితే మీరు పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనకి ఈ విధంగా అయితే కావాలి, ఎందుకంటే లిరిక్స్ అయితే దాని మీద ఎడిట్ చేయాలి కాబట్టి మనకి లిరిక్స్ అయితే ఈ విధంగా అయితే మనకు కనబడాలి కాబట్టి మనం ఈ విధంగా అయితే పెట్టుకోండి. లేదా మీకు ఇంకా కావాల్సితే మీరు బ్రైట్నెస్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకొక ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది మీకు కొంచెం మీ ఫింగర్స్ అనేది అయితే డ్రాగ్ చేసుకోండి. లేదా మీరు ఇది కట్ చేసేసి ఇంకొక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు తీసుకోండి. మళ్ళీ షేప్స్కి వెళ్ళి ఇంకొక కలర్ తీసుకొని ఇది మీ ఫింగర్స్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసిన తర్వాత నేనైతే కార్ పిఎన్జీస్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక కార్ పిఎన్జీస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజిన్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోయి వ్యూ ఆల్ అనేది ట్యాప్ చేసి నేనైతే ఒక కార్స్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ కార్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ కార్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత
ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొక కార్ కూడా మనం అయితే యాడ్ చేసేద్దాం. రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజినరీ వీడియోకి వెళ్ళిపోయి మళ్ళీ వ్యూ ఆల్ అనేది అయితే ట్యాప్ చేసి మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేనైతే డౌన్లోడ్స్లోకి అయితే వెళ్తున్నాను. మీ గ్యాలరీలో అది ఎక్కడ ఉందో అక్కడైతే మీరు తీసుకోండి. నేనైతే ఇంకో కార్ అయితే నేను పిఎన్జీ అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇంకో కార్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇది కూడా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మీరు పెట్టుకోండి. ఈ విధంగా అయితే మీరు డిస్టెన్స్ అయితే పెట్టుకోండి కార్కి మధ్యన అయితే. ఇది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఉంచుకోండి. నాకైతే ఒక 5 చూపిస్తాను మీకు. నాకైతే ఇంతవరకు అయితే సరిపోతుంది. మిగతాదంతా నేనైతే ట్రిమ్ చేసేసాను. ట్రిమ్ చేసిన తర్వాత మనకి వీటికి కీ యానిమేషన్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్ కార్ ఇమాజిన్కి అయితే కార్ పిఎన్జీకి అయితే వచ్చేసండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అంటారు ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఒక ఫస్ట్ కీ యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఫస్ట్ కీ యానిమేషన్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఒక కీ యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని మీకు ఈ విధంగా అయితే రావాలి కదా, ఈ విధంగా అయితే మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేమ్ పైన ఉన్న కార్ ఇమేజ్ని కూడా ఈ విధంగా అయితే మీరు పెట్టుకోండి. మళ్ళీ మీరు పైన ఉన్న పిఎన్జీని క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ యానిమేషన్ యాడ్ చేసి మళ్ళీ మీ ఫింగర్స్తో ఈ విధంగా అయితే బ్యాక్ అయితే లాగండి. లాగిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చుకొని ఈ విధంగా అయితే మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం బ్యాక్ అయితే వచ్చేసాను. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదా, మనకి ఫస్ట్ కీ యానిమేషన్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కీ యానిమేషన్ అయితే ఇప్పుడు యాడ్ చేద్దాం. నెక్స్ట్ కీ ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ మరి ఫస్ట్ కార్ పిఎన్జీని అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ సెకండ్ ఆప్షన్కి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కీ యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కొంచెం ఎదరికైతే వచ్చి మధ్యలోకి ఇక్కడ ఒక కీ యానిమేషన్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ రొటేట్ ఇక్కడ మీరు ఒక 20 degrees అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా 20 degrees అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి అయితే వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కీ యానిమేషన్ ఇచ్చి ఇది ఒక 45 అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి. చూసారు కదా, ఈ యానిమేషన్ అయితే ఇచ్చుకోండి. నేనైతే ఈ యానిమేషన్ అయితే ఇచ్చాను. మళ్ళీ సేమ్ అదే ఇంకొక సెకండ్ కార్ పిఎన్జీ కూడా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ సెకండ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోయి ఇక్కడ ఒక కీ యానిమేషన్ అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కీ యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ మీరు రైట్ సైడ్ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోయి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మీరైతే ఈ విధంగా -20 అయితే పెట్టేసుకోండి. 20 పెట్టుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి అయితే వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మీరు ఒక 50 అయితే పెట్టేసుకోండి. -50 అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరైతే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి. నేను ఒకసారి మొత్తం కార్స్కి అయితే కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేశాను కదా, మీకైతే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, ఈ విధంగా అయితే కార్స్కి మీరు కీ యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 seconds అయితే యాడ్ చేశాను. మీకైతే 30 seconds కదా, దాంట్లో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే యాడ్ చేసుకోండి. నేను ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, కీ యానిమేషన్స్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఏం లేదు, మీకు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లిరిక్ అయితే మనకైతే వస్తుంది. ఆ లిరిక్ అయితే మీరు ఈ విధంగా అయితే మీరు ఫస్ట్ ఇక్కడ వైట్ కలర్ అయితే పెట్టుకున్నారు కదా, ఆ వైట్ కలర్ అయితే లాగేసేయండి. లాగేసిన తర్వాత ఇక్కడతో ఈ ట్రిమ్ చేసేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేయాలి. రైట్ సైడ్ మళ్ళీ మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమాజిన్ అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయి వ్యూ అనేది అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను ఇంకొక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఇంకొక ఇమేజ్ని వచ్చేసి ఇక్కడ మీకు స్మైల్ అయితే ఉంది కదా, ఆ యొక్క ఇమేజ్ని అయితే నేను తీసుకుంటున్నాను. మీరు సేమ్ ఆ యొక్క ఇమేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరైతే అక్కడి నుంచి అయితే ఈ యొక్క ఇమేజ్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసిన తర్వాత మనకి ఆ ఇమేజ్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇది మన కరెక్ట్ సైజులో అయితే యాడ్ అవ్వలేదు కదా, మీ ఫింగర్స్ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయి మీ ఫింగర్స్తో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను కదా, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా ట్రిమ్ చేసేసేయండి. ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత మనకి దీనికి కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, దీనికైతే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయి ఫస్ట్ ఒక కీ యానిమేషన్ ఇచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయి ఫస్ట్ కీ యానిమేషన్ అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు చిన్నగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ఇక్కడైతే మీరు పెద్దగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. మీకైతే కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ అయితే అయిపోతుంది. నేనైతే ఈ విధంగా ఎగ్జాంపుల్గా చూపించడానికి అయితే యాడ్ చేస్తున్నాను. మీరైతే చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్ ప్లస్ అని క్లిక్ చేసి ఇమేజ్ని అండ్ వీడియోలోకి వెళ్ళిపోయి వ్యూ ఆల్ అని అయితే ట్యాప్ చేసి నేనైతే ఇంకొక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఆ యొక్క ఇమేజ్ని ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే ఒక ఇమేజ్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా ట్రిమ్ చేసేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత సేమ్ ఇది కూడా మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి మీ ఫింగర్స్తో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత దీనికి కూడా కీ ఫ్రేమ్స్ ఈ విధంగానే యాడ్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చి ఫస్ట్ కీ యానిమేషన్ అయితే రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి వచ్చి ఇక్కడ ఫస్ట్ కీ యానిమేషన్ అనేది మీరైతే చిన్నగా అయితే పెట్టేసుకోండి. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ఇక్కడైతే మీరు పెద్దగా అయితే పెట్టుకోండి కీ ఫ్రేమ్ అనేది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇది కూడా బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనమైతే ఈ విధంగా అయితే యాడ్ అయితే చేస్తాం. ఓకే గైస్, నేనైతే ఈ విధంగా అయితే ఈ యొక్క వీడియో అనేది అయితే ఇమేజెస్ అయితే కీ ఫ్రేమ్స్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేశాను. ఒకసారి నేనైతే మామూలుగా అయితే ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, కార్స్ పిఎన్జీ అయితే మీకు ఈ ముందుగా అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లిరిక్స్ అయితే కావాలి. ఆ లిరిక్స్ వచ్చేసి అయితే గూగుల్ క్రోమ్లో అయితే సెర్చ్ చేశాను ఆల్రెడీ. మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ అయితే మీరు సెర్చ్ చేసుకోండి. ఆల్రెడీ అయితే సెర్చ్ అయితే చేశాను. అది నాకు ఫస్ట్ లిరిక్ వచ్చేసి అయితే చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ లిరిక్ అయితే వస్తుంది. నేనైతే ఫస్ట్ లిరిక్ అయితే కాపీ అయితే చేసుకున్నాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ అలర్ట్ మోషన్కి అయితే వచ్చేసి ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఏ టెక్స్ట్ వెళ్ళిపోయి మీరు అక్కడ కాపీ చేసిన లిరిక్స్ని ఇక్కడ ఆటోమేటిక్గా అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నేనైతే ఈ రకమైన ఫాంట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే ఈ యొక్క ఫాంట్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ ఫింగర్స్తో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత నాకైతే ఇక్కడ వరకు అయితే లిరిక్ అయితే వస్తుంది. మిగతా నేనైతే ట్రిమ్ అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాంటిది ఇంకొక డూప్లికేట్ లేయర్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు సేమ్ ఇలాంటిది ఇంకొక డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న లిరిక్స్ అయితే మీరు డిలీట్ చేసేసి మళ్ళీ మీరు గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ ఉన్న లిరిక్స్ని అయితే మీరు కాపీ చేసుకోండి. ఈ విధంగా నేనైతే కాపీ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడైతే కాపీ చేసుకొని ఇక్కడ ఆటోమేటిక్గా అయితే పేస్ట్ చేసేయండి. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత అయితే మీరు బిగ్ లెటర్స్ అయితే పెట్టుకోండి, స్మాల్ లెటర్స్ అయితే వద్దు. ఈ కింద నేనైతే ఫాంట్స్ కూడా అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే ఈ యొక్క ఫాంట్స్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత బిగ్ లెటర్స్ అయితే పెట్టుకోండి, స్మాల్ లెటర్స్ అయితే వద్దు. మళ్ళీ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఉంచుకొని మిగతాదంతా ట్రిమ్ చేసేసేయండి. ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత ఇంకొక లిరిక్ అయితే మనం యాడ్ చేయాలి. మళ్ళీ మీరు డూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఉన్న లిరిక్స్ అనేది అయితే డిలీట్ అయితే చేసేసి మీరు ఇక్కడ ఇంకొక గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోయి ఇంకొక లిరిక్ అయితే మీరు కాపీ అయితే చేసుకొని అయితే ఇంకొక లిరిక్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ అలర్ట్ మోషన్కి అయితే వచ్చేసి అయితే లోడింగ్ అయితే అవుతుంది. అలర్ట్ మోషన్కి వచ్చేసి ఇక్కడైతే మీరు పేస్ట్ అయితే చేసేసేయండి. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇదైతే లిరిక్ అనేది అయితే పెద్దగా అయితే పెట్టుకోండి, చిన్నగా అయితే వద్దు. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా ట్రిమ్ చేసేసేయండి. ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత నేనైతే మళ్ళీ లాస్ట్కి అయితే వచ్చేస్తున్నాను. ఈ 2 ఇమేజెస్ కూడా మీరైతే పైన అయితే లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చాలా లెంత్ అయితే అయిపోతుంది కాబట్టి నేనైతే మళ్ళీ లాస్ట్కి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఆ ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ మనం ఇంకొక షేప్ అయితే తీసుకోవాలి. మీరు బాక్స్ అయితే షేప్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది మీరు మీ ఫింగర్స్ ఈ విధంగా అయితే మొత్తం ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కలర్ అండ్ ఫీల్కి వెళ్ళి ఇక్కడ మీరు బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఒక నేను 2 సెకండ్స్ అయితే మీకు ఎడిటింగ్ అయితే చూపిస్తాను. లిరిక్స్ అనేది మీరు ఈ విధంగా అయితే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ మనం లిరిక్స్ అయితే యాడ్ చేయాలి కదా, మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఏఏకి వెళ్ళి మీరు మళ్ళీ గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేద్దాం. నేనైతే ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. ఈ విధంగా పేస్ట్ చేసి అయితే ఫస్ట్ లిరిక్ అయితే తీసుకుంటున్నాను. ఈ రకమైన ఫాంట్ కూడా అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు ఈ ఫాంట్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నది ఇది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత సేమ్ ఇలాంటిది ఇంకొక డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న లిరిక్స్ అయితే డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే మీరు ఈ విధంగా అయితే మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా ట్రిమ్ చేసేసేయండి. ఈ విధంగా అయితే ట్రిమ్ చేస్తాను కదా, ఆ విధంగా ట్రిమ్ చేసేసండి. మళ్ళీ సేమ్ ఇలాంటిది ఇంకొక డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీంట్లో ఉన్న లిరిక్స్ అయితే ఆటోమేటిక్గా అయితే డిలీట్ అయితే చేసేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళిపోయి మనం అయితే ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేయాలి కదా, ఇంకొక లిరిక్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. ఒక సింపుల్గా చూపించడానికి అయితే ఇంకొక లిరిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా సేమ్ ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ మీరు అక్కడ కాపీ చేసిన లిరిక్స్ని ఇక్కడ ఆటోమేటిక్గా అయితే పేస్ట్ చేసేసి ఈ రకమైన ఫాంట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. మీరైతే ఆ యొక్క ఫాంట్ని అయితే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఈ లిరిక్స్ ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా మీ ఫింగర్స్ అనేది అయితే ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత మనకి లిరిక్స్ అనేది అయితే ఏ యానిమేషన్ అయితే మనం ఫస్ట్ నుంచి అయితే ఇవ్వలేదు. లిరిక్స్కి అయితే మీరైతే యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఒక 5 లిరిక్స్ యానిమేషన్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇది ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ యానిమేషన్ క్లిక్ చేసి ఎఫర్ట్స్కి వెళ్ళిపోయి 3 డాట్స్ ఇచ్చేసి కాపీ ఎఫర్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసిన వీడియోకి వెళ్ళిపోయి ఫస్ట్ లిరిక్ని టచ్ చేసి ఎఫర్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ ఇచ్చేసి పేస్ట్ ఎఫర్ట్ అయితే క్లిక్ చేసి మళ్ళీ ఇమేజ్ని కూడా సేమ్ అదే ఎఫర్ట్ అయితే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత నేనైతే సింపుల్గా అయితే ఒక 5 లిరిక్స్లో ఒక లిరిక్ అయితే నేను తీసుకుంటున్నాను. ఒక లిరిక్ అయితే కాపీ చేసుకుంటున్నాను. మీరు సేమ్ ఆ యొక్క ఎఫర్ట్ని అయితే ట్యాప్ చేసి ఎఫర్ట్స్లోకి వెళ్ళిపోయి 3 డాట్స్ చేసి కాపీ ఎఫర్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసిన వీడియో వెళ్ళిపోయి ఇంకొక లిరిక్ అయితే మనం యాడ్ అయితే చేద్దాం. ఇక్కడ ఉంది కదా, ఆ లిరిక్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ లిరిక్ని టచ్ చేసి ఎఫర్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ ఇచ్చేసి పేస్ట్ ఎఫర్ట్ అయితే క్లిక్ చేయండి. సేమ్ మొత్తం 3 లిరిక్స్కి ఈ విధంగానైతే యాడ్ చేసేసేయండి. మనమైతే ఆ యొక్క ఎఫర్ట్స్ అయితే యాడ్ అయితే చేసాం కదా, సేమ్ అదేవిధంగా సెకండ్ లిరిక్ కూడా ఎఫర్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సింపుల్గా అయితే ఒక ఎఫర్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు 5 రకాల ఎఫర్ట్స్ అయితే ఇచ్చాను. మీరైతే అక్కడి నుంచి అయితే ఒక ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మనం సాంగ్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి వీడియో అయితే లెంత్ అయితే అయిపోయింది. నేను కింద ప్రీసెట్లో అయితే సాంగ్ ఇవ్వలేదు, డిస్క్రిప్షన్ అయితే సాంగ్ ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరైతే సాంగ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే గైస్, ఈ విధంగా అయితే ఈ యొక్క వీడియో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఎందుకంటే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసాం కదా, చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే చాలా సింపుల్గా అయితే ఈ వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేశాను. కాకపోతే 2 అవర్స్ అయితే పట్టింది ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే. చూసారు కదా, లిరిక్స్ యానిమేషన్ కూడా ఈ విధంగా అయితే వస్తున్నాయి. మీరు చాలా సింపుల్గా అయితే ఈ యొక్క వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే ఇలాంటి కొత్త ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియో ఎడిటింగ్ అయితే నేనైతే తీసుకొస్తాను. ఓకే గైస్, ఇక వీడియో అయితే ఇంత. ఇంకా నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.